కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్. మా ఈ ప్రత్యేక తయారీ కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ కొన్ని వెజ్ నాన్ వెజ్ కూరలలో వాడకానికి చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ని పచ్చి ఉల్లిపాయలతో చేస్తాం కాబట్టి ఇది నిల్వ ఉండదు. కాబట్టి ఈ పేస్ట్ని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన పాలతో కనుక ఈ గుజ్జును చేసుకుంటే ఒక అరకప్పు గుజ్జు వస్తుంది. ఈ అరకప్పు గుజ్జు ఒక అర కేజీ మటన్ లేదా చికెన్ వేపుడుకి సరిపోతుంది. ఇవే పాలను ఇదే నిష్పత్తిలో మార్చుకుంటూ మనకు అవసరమైనంత ఎక్కువ లేదా తక్కువ గుజ్జును వాడకానికి మనం రుచికరంగా తయారు చేసుకోవచ్చు. కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ తయారీకి కావలసినవి: ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కూరకారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను. కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ తయారీ విధానం: ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలకు మాత్రమే సరిపడా ఉప్పును, 1 స్పూను కూరకారాన్ని, 1/2 టీ స్పూను పసుపును, 1 టీ స్పూను జీలకర్రను జత చేయాలి. వీటినన్నింటినీ మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకొని వాడకానికి సిద్ధంగా ఉంచుకోవాలి. అంతే, కొన్ని ప్రత్యేక కూరలలోకి వాడుకునే తాజా కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ తయారు. మా ఈ ఆనియన్ స్పెషల్ పేస్ట్ తయారీ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.